అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకి ఒక ఘాటైన లేఖ రాశారు. సో అందులో ఒక ప్రధానంగా 14 అంశాలని మీద వివరణ ఇవ్వండి అంటూ ఆమె ఒక లేఖ రాశారు. ఇది వాస్తవానికి భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అంటే జ్యుడిషియరీ మధ్య లెజిస్లేషన్ మధ్య కొంత వివాదం తలెత్తినప్పుడు ఇట్లాంటి సందర్భాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో భాగంగా ఇది జరిగిందనమాట. సరే, దీని బ్యాక్ స్టోరీకి వెళ్తే తమిళనాడు ప్రభుత్వం, ఎవరైతే స్టాలిన్ నేతృత్వంలో నడుస్తున్న తమిళనాడు ప్రభుత్వం కొన్ని బిల్లులు చేసింది. సో ఎవరు చేశారు బిల్లులు? సాధారణంగా ఎవరు చేస్తారు? లా మేకర్స్ చేస్తారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలతో ఎన్నుకోబడిన మంత్రివర్గం, అదేవిధంగా మంత్రులందరూ ఎన్నుకున్న ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం మంచి చేసే విధంగా, లేదు మంచి అనుకొని కొన్ని బిల్లుల్ని తయారు చేశారు. ఒక 10 బిల్లులు ఉన్నాయి అందులో. సో ఆ 10 బిల్లుల్లో ఏంటంటే విశ్వవిద్యాలయం, తమిళనాడులో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియామకాలు, గవర్నర్ సాధారణంగా వైస్ ఛాన్సలర్గా ఉంటాడు. సో వైస్ ఛాన్సలర్ కూడా గవర్నరే అధీనంలో నడుస్తూ ఉంటాయి, నియమిస్తూ ఉంటారు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ అధికారాలను తీసేసింది. ఛాన్సలర్గా ఆయన తీసేసింది. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నియమించే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది అంటూ ఒక బిల్లు రెడీ చేసింది. దాన్ని ఆర్ఎన్ రవి తమిళనాడు గవర్నర్ దగ్గరికి పంపించింది. సాధారణంగా మరి ఆయన దానికి ఒప్పుకోరు కదా, ఎందుకంటే ఆయన అధికారాలు తీసేస్తామని చెప్పి ఆ బిల్లులో ఉంది. సో ఇలాగ ఒక 10 బిల్లుని ఆయనకి పంపించడం జరిగింది. పంపిస్తే సాధారణంగా మనకి రాజ్యాంగంలో 201 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ రోల్, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ రోల్ నిర్దేశించబడి ఉంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు తయారు చేసి పంపించినప్పుడు గవర్నర్కి ఆయన చేయగలిగితే ఏం చేయాలి అని అంటే, సింపుల్గా చెప్పాలంటే అసెంట్, విత్హోల్డ్ అసెంట్ ఇవన్నీ లీగల్ పరిభాషలో ఉంటాయి. కొంత సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒప్పుకుంటే ఆయన ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి ఆ బిల్లుని, చేసి క్యాబినెట్కి పంపించాలి. సో అది అప్రూవ్ అయ్యి చట్టంగా మారుతుంది. ఇంకొక అధికారం ఏంటంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా ఒప్పుకోకపోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా రిటర్న్ చేయొచ్చు. అంటే బాబు దీంట్లో ఏదో కొన్ని తప్పులు ఉన్నాయి, అవి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోండి, ఇక రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని ఏవో చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పులు ఉంటే ఆ తప్పులు సరి చేసి పంపించవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈజ్గా పంపించవచ్చు. పంపించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ బిల్లును ఒప్పుకొని తీరాలి, అందులో వేరే సందేహం ఏం లేదు. సరే, ఇక 201 ప్రకారం, ఆర్టికల్ 201 ప్రకారం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లులు చేసినప్పుడు గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్తుంది. అయితే ప్రెసిడెంట్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా బిల్ని, ప్రెసిడెంట్ కొన్ని ఆప్షన్స్ అంటే ఆ బిల్లును ఒప్పుకోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ పంపించవచ్చు. వన్స్ రిటర్న్ పంపించిన తర్వాత స్టేట్ క్యాబినెట్ ఏదైతే మంత్రివర్గం ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేర్పులు చేసి, లేదా చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ప్రెసిడెంట్కి పంపిస్తే ఆవిడ దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ టైం ఫ్రేమ్ ఏం లేదు, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలనేం లేదు. ఇప్పుడు గవర్నర్ అయితే ఒప్పుకొని తీరాలి, దాన్ని మళ్ళీ ప్రెసిడెంట్కి పంపించాలి. సో ప్రెసిడెంట్ అయితే దాన్ని అలా ఉంచవచ్చు, టైం లేదు, టైం పీరియడ్ లేదు. సో ఇది బ్రీఫ్గా ఆర్టికల్ 200, 201 చెప్తుంది. సో దీని మీద ఏమైందంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. సో గడిచిపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్ళి ఇదేంటండి, మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది, మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం, మేము ప్రజల కోసం చట్టాలు చేస్తుంటే గవర్నర్ దగ్గరే సంవత్సరాలు గడిచిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టుకి విశేష అధికారాలు ఉన్నాయి. 141 ఆర్టికల్ 142 ప్రకారం. ఆర్టికల్ 141 ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదన్నా ఒక తీర్పు వెర్డిక్ట్ ఇస్తే అది కింది కోర్టులు ఫాలో అవ్వాలి. ఆర్టికల్ 142 ఏంటి అంటే, తన సుప్రీం పవర్స్ అంటే ఏంటి అని విచక్షణాధికారాన్ని ఉపయోగించి కొన్ని తీర్పులు ఇవ్వచ్చు. ఇప్పుడు అయోధ్య రామ మందిర విషయంలో అక్కడ దేవాలయం ఉందని ఆనవాళ్ళు నిరూపించిన నేపథ్యంలో అక్కడ గుడి కట్టుకోవచ్చు. ఆ మసీదుకి, ముస్లిమ్స్కి మసీదుకి ఇంకొక 5 ఎకరాలు పక్కన కేటాయించండి అని చెప్పి ఆ సమస్యని రిజాల్వ్ చేసింది. అంటే ఏంటి, సుప్రీంకోర్టుకి తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి, ఆర్టికల్ 142 ఉపయోగించి రాజ్యాంగబద్ధంగా ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు ఇంటర్వ్యూ అయ్యి ఆ సమస్యను రిజాల్వ్ చేయొచ్చు. సో మరి తమిళనాడు ప్రభుత్వం కూడా కొన్ని సంవత్సరాలు దీని మీద మరి గవర్నర్ యాక్ట్ చేయట్లేదు, కాబట్టి మీరే దీన్ని చట్టంగా రూపుదిద్దండి అని చెప్పి మాకు న్యాయం చేయండి అని కోర్టుకు వెళ్ళారు. సో వెంటనే కోర్టు ఏం చెప్పిందంటే, ఇంతకాలం సైలెంట్గా బిల్లుల మీద ఉండడానికి వీల్లేదు, సో ఇది చట్టంగా అంగీకరించబడింది, అసెంట్, డీమ్డ్ టు బి అసెంట్, అంటే ఇది చట్టమే అని చెప్పి తీర్పు ఇచ్చేసింది. సో అంటే ఏంటి, గవర్నర్ రాష్ట్రపతి చేయాల్సింది సుప్రీంకోర్టు చేసేసింది, తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి 142ను ఉపయోగించి చట్టం చేసేసింది.
చట్టం చేయంగానే మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రమే మనకి సాధారణంగా చట్టాలు చేసే అధికారం ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ చట్టాలు చేస్తారు. ఈ చేసిన చట్టాలలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా, కాన్స్టిట్యూషన్కి లోబడి ఉందా లేదా అని రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు. కానీ చట్టం చేసే అధికారం సుప్రీంకోర్టుకి లేదు కదా అని చెప్పి ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు బ్యూరోక్రాట్లు, మేధావులు, విధంగా రూలింగ్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా తెర మీద తీసుకొచ్చి ఇది లెజిస్లేషన్ యొక్క అధికారాలని సుప్రీంకోర్టు సంగ్రహించటమే, ఇది చట్టరీత్యా కుదరదు, సుప్రీంకోర్టు తన పరిధి దాటింది అని చెప్పి అధికార పార్టీ పెద్ద ఎత్తున గొడవ చేసింది. అది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎండ్లెస్ సైలెంట్గా, అంటే మీరు ఎప్పుడు కొన్ని సంవత్సరాలు ఒక బిల్లుని పాస్ చేయకుండా ఉన్నప్పుడు, ప్రజలకు హాని జరుగుతున్నప్పుడు, రాజ్యాంగం ఇబ్బందుల్లో పడినప్పుడు ఖచ్చితంగా మా ఇది ఉంటుంది, మా విశేష అధికారాలను ఉపయోగించుకుంటామని చెప్తారు. అయితే రాష్ట్రపతికి కూడా కొన్ని విశేష అధికారం ఆర్టికల్ 361 ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి టైం ఫ్రేమ్ పెట్టడానికి వీలు లేదు. అదేవిధంగా వారి మీద, రాష్ట్రపతి మీద, గవర్నర్ మీద ఎట్టి పరిస్థితుల్లో క్రిమినల్ కేసులు పెట్టకూడదు, సివిల్ కేసులు పెట్టకూడదు. కొన్ని కేసులు, పర్సనల్ డిస్ప్యూట్ కేసులు ఏమన్నా అది కూడా లేఖ రాసి వాళ్ళు అనుమతి తీసుకునే పెట్టాలి. సో అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని క్వశ్చన్ చేసే అధికారం లేదు. అంటే వాళ్ళ పనిలోకి ఈవెన్ కోర్టులు కూడా వెళ్ళడానికి అధికారం లేదు. ఇది ఆర్టికల్ 361 చెప్తుంది. అంటే గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ కానీ అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి. ఈవెన్ కోర్టు కూడా అందులో వాళ్ళ పరిధిలోకి ఇన్వాల్వ్ కాకూడదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టకూడదు, సివిల్ కేసులు పెట్టకూడదు, రాజ్యాంగబద్ధంగా వారు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పనిలో దూరకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ 361 చెప్తుంది. ఇప్పుడు కాంట్రా దేని దేనికి పడిందంటే ఆర్టికల్ 361కి, ఆర్టికల్ 142కి, అంటే సుప్రీంకోర్టుకున్న విశేష అధికారాలకి, అదేవిధంగా ప్రెసిడెంట్, గవర్నర్కు ఉన్న ఇమ్యూన్ పవర్స్, ఈ రెండింటికి మధ్య చర్చ నడుస్తోంది ఎవరు గొప్ప అని. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పేది ఏంటి అని అంటే ఇక్కడ గొప్ప తక్కువ కంటే కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మేము ఇంటర్వ్యూన్ అవుతాము అని చెప్తుంది. సో ఇదొక అంటే ఏ దేశంలోనైనా సరే లెజిస్లేషన్కి, జ్యుడిషియరీకి ఇబ్బంది తలెత్తినప్పుడు ఎలాంటి పరిస్థితులు సమన్వయంతో ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. సమన్వయంతో సమస్య పరిష్కరించుకోకపోతే ఇది పెద్ద చర్చగా మారుతుంది. అయితే కొంతమంది కోర్టు మీద కూడా మాట్లాడారు. అప్పుడు కోర్టు మరి తీర్పు ఇస్తూ, ఇది బిల్లుని తీర్పు ఇస్తేనే కోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్రపతికిను, గవర్నర్కి 3 నెలల్లో ఏ బిల్లు అయినా సరే చేయాల్సిందే అని ఒక డెడ్ లైన్ పెట్టింది. ఇప్పుడు ఈ ప్రెసిడెంట్, గవర్నర్స్ ఏమంటారంటే అసలు మాకున్న 360 అధికారం ప్రకారం కోర్టులు కూడా మమ్మల్ని ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు, అసలు ఎక్కడా కూడా 3 నెలల్లో బిల్లు మీద సంతకాలు పెట్టాలని రాజ్యాంగంలో లేదు. కానీ సుప్రీంకోర్టు తమ పరిధి దాటి 3 నెలలు టైం ఫ్రేమ్ పెట్టడం ఏంటి మాకు, మీరు టైం ఫ్రేమ్ మాకు పెట్టడం ఏంటి, ఇది మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం. సో రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నుకుంటుంది. అంటే ఏంటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకుంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీలో ఉండి ఈ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఏది ఏమైనా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే వాళ్ళ టీం అంతా కూడా, అంతే కదా. సో మరి ఇప్పుడు ఈ జడ్జెస్ ఎలా వస్తారు? జడ్జెస్ కొలీజియం పద్ధతిలో వస్తున్నారు. కొలీజియం పద్ధతిలో అంటే వాళ్ళలో వాళ్ళే జడ్జిలుగా నియమించుకునే అధికారం ఉంది కొలీజియం అంటే. సో మరి మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం, మేము చట్టాలు చేసే అధికారం ఉంది, మమ్మల్ని కోర్టులు ఎలా శాసిస్తాయి? వీరు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదు. ఎంత విశేష అధికారాలు ఉన్నా మాకుండే మా ఇమ్యూనిటీస్ మాకున్నాయి, దాన్ని కాదు అనే అధికారం కోర్టుకు లేదు అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టులు ఎప్పుడైనా ప్రతిసారి ఇంటర్వ్యూన్ అయితే తప్పు పట్టాలి, కానీ మరి కొన్ని బిల్లుల మీద కొంతకాలంగా, ఎంతో కాలంగా ఉండిపోయినప్పుడు ఖచ్చితంగా కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన అవసరం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో. అయితే అది మంచా చెడా, లేకపోతే అది పార్టీలకు సంబంధించిందా, ఇదా పక్కన పెడితే కోర్టు పరిధి గురించి మాట్లాడదాం. కోర్టు ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతుంది, లేదా కాన్స్టిట్యూషన్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి, రాజ్యాంగం ప్రొటెక్టర్స్ కదా, జ్యుడిషియరీ అంటే ప్రొటెక్టర్స్, రాజ్యాంగం ప్రొటెక్ట్ చేసేవారు. సో రాజ్యాంగానికి ఇబ్బంది తలెత్తుతున్నప్పుడు వారు ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటారు. సరే, ఇప్పుడు డిబేట్ అంతా కూడా 142, 361 మీదే జరుగుతూ ఉంటుంది, భవిష్యత్తులో ఎవరు గొప్ప ఏది అనేది. కానీ మన రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ భారత దేశాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది కదా. సో అదే కదా మన రాజ్యాంగం చెప్తుంది. సో ఇప్పుడు భవిష్యత్తులో దీని మీద ఎలాంటి డిబేట్ జరుగుతుందో మనం చూడాలి. ఇది ఈ టాపిక్. రెండో టాపిక్ ఏంటంటే మనకి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఏమన్నారంటే ఈ భారతదేశంలో భూ చట్టాలు సరిగా లేవు, భూ చట్టాలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు భూమిని కొన్నా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, గ్యారంటీ లేకుండా పోతా ఉంది. అదే అమెరికాలో అయితే 10 నిమిషాల్లో మనం కనుక ఏదైనా ఒక భూమిని కొంటే 10 నిమిషాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక ఒకసారి కనుక మనం కొంటే దాని మీద సమస్యలు తలెత్తే అవకాశం లేదు.
అంత పకడ్బందీగా టైటిల్ ఉంటుంది. కానీ మన భారతదేశంలో మాత్రం టైటిల్లో కానీ, పొజిషన్లో కానీ, మ్యుటేషన్ రికార్డ్స్లో కానీ ఈ మూడిటిల్లో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి ఒక భూమి కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మనం భూమిని కొన్నప్పుడు టైటిల్ గ్యారంటీ లేకపోతే ఎలా? దీని మీద మళ్ళీ డిస్ప్యూట్స్ వస్తాయి. కోట్లు పోసి భూమిని కొన్నా మళ్ళీ దాని మీద డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కోట్లకి ఎక్కి ఇలాగా జీవితాంతం భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అంటే భయపడే పరిస్థితి ఉంది. దీనిని మనం సాధ్యమైనంత త్వరగా తగ్గించి ఈ భూ సమస్యలు తగ్గించాలి. పటిష్టమైన సర్వేలు చేయాలి. అమెరికాలో లాగా ఇక్కడ కూడా భూమికి టైటిల్ గ్యారంటీ తీసుకురావాలని చెప్పారు. వాస్తవానికి ఈ టాపిక్లో భూమి సాధారణంగా టైటిల్, పొజిషన్, మ్యుటేషన్ ఈ 3 రికార్డుల మీద ఆధారపడి ఉంటుంది. సో టైటిల్ అనేది నువ్వు ఒకరి నుంచి ఎలా కొన్నావు? గిఫ్ట్ సేల్ కొన్నావా? గిఫ్ట్ ద్వారా వచ్చిందా? లేకపోతే ఎవరైనా హక్కు విడుదల చేశారా? ఇలా చాలా ఉంటాయి. అంటే భాగ పంపకాల ద్వారా, పార్టీషన్ ద్వారా నువ్వు వచ్చిందా అని చెప్పేది టైటిల్. అంటే ఈ భూమి నీకు ఎలా వచ్చిందని చెప్పేది టైటిల్. రెండోది నువ్వు పొజిషన్లో భూమి మీద ఉన్నావా లేదంటే కరెంటు బిల్ నీ పేరు మీద ఉందా, హౌస్ ట్యాక్స్ నీ పేరు మీద ఉందా అని చెప్పేది. 3 భూమి మీద నువ్వు ఉంటావు. మ్యుటేషన్ రికార్డ్స్ అంటే ఏంటంటే మున్సిపాలిటీ రికార్డుల్లోకి ఎక్కడం, కార్పొరేషన్లో ఉంటే కార్పొరేషన్ రికార్డుల్లోకి నీ పేరు ఎక్కడం, గ్రామాల్లో అంటే ఈ గ్రామ రికార్డుల్లో నీ పేరు ఎక్కడం. ఇది మ్యుటేషన్. ఈ 3 ఉన్నప్పుడే అంటే టైటిల్ ఉండాలి, పొజిషన్ ఉండాలి, మ్యుటేషన్లో నీ పేరు ఉండాలి, భూమి మీద నువ్వు ఉండాలి, మ్యుటేషన్లో ఆస్తి పనులు కరెంటు బిల్లు నీ పేరు ఉండి ఇలా ఉన్నప్పుడే ఒక భూమి ఒకటి సొంతం అవుతూ ఉంది. కానీ వీటిలో లోపాలు ఉండటం వలన ఈ భూమి నాదంటే నాది, నాదంటే కోర్టు చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మారాలి అని చెప్తూ ఉన్నారు ఆయన. వాస్తవానికి సర్వే పటిష్టంగా జరిగి ఈ భూ రికార్డులన్నీ కూడా ఈ 3 విషయాల పట్ల టైటిల్ గ్యారంటీ ఉండాలి, భూమి హక్కుదారుడు ఎవరు, పొజిషన్లో ఎవరు ఎంతకాలం ఉన్నారో ఆ పొజిషన్ రైట్స్ని కూడా భూమి కొన్నప్పుడే ఇచ్చేయాలి, మ్యుటేషన్ రిజిస్ట్రేషన్ చేసిన రోజే మ్యుటేషన్ కూడా అయిపోయి రావాలి. అప్పుడు అంటే టైటిల్ వచ్చేస్తుంది, పొజిషన్ హక్కుదారుడు హక్కు వదులుతాడు, కొనేవాడు తీసుకుంటాడు, మ్యుటేషన్ రికార్డులు కూడా రిజిస్ట్రేషన్ రోజే అయిపోతే, ఈ 3 అయిపోతే అప్పుడు టైటిల్ గ్యారంటీగా ఉంటుంది. అంతేవిధంగా ఒకసారి ఈ భూమి కొని టైటిల్ ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత, అంతే కదా, మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు కడుతున్నాం, ప్రభుత్వానికి డబ్బు కడుతున్నాం, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఈ వస్తువు కొన్నాం, ఏదైనా ఒక పెన్ను కొన్నాం, పెన్ను కొన్నప్పుడు కంపెనీదారుడు ఏం చెప్తున్నాడు? నీకు ఏదైనా డ్యామేజ్ అయితే నేను డ్యామేజ్ రీప్లేస్ చేస్తా, ఎందుకంటే నువ్వు డబ్బు కడుతున్నావు కాబట్టి. ఇక్కడ కోట్ల రూపాయలు కట్టినా కానీ ఈ భూమి టైటిల్స్ మీద గొడవ. మరి దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ మనం డబ్బులు కట్టేది ప్రభుత్వం ఖజానాకి వెళ్తుంది, ట్రెజరీకి వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. కాబట్టి టైటిల్ విషయంలో, పొజిషన్ విషయంలో, మ్యుటేషన్ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా లోపాలను సరిదిద్ది పేద ప్రజలకు అందుబాటులో భూమి కొన్న వారికి గ్యారంటీ. భూమి కొన్న 10 ఏళ్ళకు కూడా భయపడాలి, ఎవడొస్తాడో, ఏం చేస్తాడో, ఏ కోర్టులో పెడతాడో ఏంటో అని. ఇలాంటి తలకాయ నొప్పులను తొలగిస్తూ భూమి కొన్న రోజే టైటిల్, అదేవిధంగా హక్కుదారుడు పొజిషన్లో ఉన్నవాడు హక్కు బదలాయింపు చేయటం, మ్యుటేషన్ రికార్డులు ఆ రోజే అయిపోవటం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే అయిపోవటం. తెలంగాణ కొంతవరకు వర్కౌట్ చేసింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే భూమి కొన్న తర్వాత దీని మీద మళ్ళీ డిస్ప్యూట్ లేకుండా, వేరే వాడు రాకుండా ఒక టైం ఫ్రేమ్ పెట్టి, నిర్దిష్ట టైం ఫ్రేమ్ పెట్టి, ఈ టైం ఫ్రేమ్లో రిజిస్ట్రేషన్ టైం ఇచ్చి ఎవడైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ టైం ఫ్రేమ్లో రండి అని చెప్పి రిజిస్ట్రేషన్కి ముందే ఆ రిస్క్లను తొలగించి భూమి కొన్నవాడికి స్వచ్ఛమైన ఇబ్బంది లేని టైటిల్ని ఇవ్వాలి అని చెప్పి ఇది ఒక ఆలోచన. సో ఇది 2 టాపిక్స్. సో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వాదనని మనం సమర్థిస్తూనే ఈ భారతదేశంలో భూ చట్టాలు, భూ సర్వేలు అన్నీ కూడా పటిష్టంగా ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా ఆ టాపిక్లో ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి, జ్యుడిషియరీకి, లెజిస్లేషన్కి ఇబ్బంది తలెత్తినప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చాలా నిశ్చితంగా మనం పరిశీలించాలి. ఇది 2 టాపిక్స్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.